Stacked in my mattress. Woo! హాయ్ ఫ్రెండ్స్, సో ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ట్రెండింగ్ అవుతున్న ఇలాంటి గ్లీచ్ ఎఫెక్ట్ రీల్ వీడియోస్ అనేవి మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, దీనికోసం మనకు ముందుగా ఇన్షర్ట్ యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ వీడియో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ న్యూ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని పైన ఫోటో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీరు బ్యాక్గ్రౌండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని కింద రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో తర్వాతకి క్యాన్వాస్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్కేల్ ఇలా ఫుల్గా అప్లై చేసుకొని పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేయండి. సో తర్వాతకి ఇక్కడ మనం యాడ్ చేసుకున్న ఈ ఫోటోని మీరు 10 సెకండ్స్ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఇలా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని సో ఇక్కడ కొంచెం ఇలా ఎక్స్పాండ్ చేసుకొని ఇక్కడ ఈ యొక్క వైట్లని మీరు 1.9 సెకండ్స్ కాడ ఇలా వైట్లను ఉంచేసుకొని పైన ఆప్షన్స్లో స్ప్లిట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే ఆ ఫోటో 2 పార్ట్స్గా కట్ అయిపోతుంది. సో ఈ విధంగా కట్ చేసుకున్నాక మళ్ళీ వైట్ని ఇలా కొంచెం ముందు జరుపుకొని 5.4 సెకండ్స్ కాడ వైట్లను చేసుకొని మళ్ళీ స్ప్లిట్ మీద ట్యాప్ చేసుకుంటే ఆ ఫోటో ఇలా 3 పార్ట్గా కట్ అయిపోయింది. సో ఈ విధంగా కట్ చేసుకుని చూడండి. ఇప్పుడు మనకి ఇలా ఫస్ట్ ఫోటో, సెకండ్ ఫోటో, ఇలా థర్డ్ ఫోటో 3 ఫోటోస్ అయితే యాడ్ అయినాయి కదా. సో ఈ ఫస్ట్ ఫోటో, సెకండ్ ఫోటో మధ్యలో మనకి ఇక్కడ ట్రాన్సిషన్ బటన్ ఉంది కదా, వైట్ డాట్ అనేది ఆ ట్రాన్సిషన్ బటన్ అన్నమాట అది. సో దాన్ని క్లిక్ చేసుకొని మీకు ఫస్ట్ ఫోటో నుంచి సెకండ్ ఫోటోకి ఏ యానిమేషన్లో రావాలి, ఇందులో మనకు చాలా యానిమేషన్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ నేను ఇలా జూమ్ అవుట్ అయితే కనుక సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇలా సెలెక్ట్ చేసుకున్నాక పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఫస్ట్ ఫోటో నుంచి సెకండ్ ఫోటోకి ఇలా జూమ్ ఇన్ అవుతుంది. సేమ్ సెకండ్ ఫోటో, థర్డ్ ఫోటో మధ్య ఉన్న ట్రాన్సిషన్ బటన్ని క్లిక్ చేసుకొని మళ్ళీ సేమ్ నేను అదే ఎఫెక్ట్ని మళ్ళీ యాడ్ చేసుకొని పైన స్కేల్ ఇలా ఫుల్గా అప్లై చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని చూడండి. ఇలా మనకు ఫోటో అనేది ఇలా జూమ్ ఇన్లో అయితే కనుక వస్తూ ఉంటుంది చూడండి. సో తర్వాతకి ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని పైన మ్యూజిక్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ప్లస్ మ్యూజిక్లోకి వెళ్ళేసి మై మ్యూజిక్ అనే ఆప్షన్లో నేను మీకు మ్యూజిక్ లింక్ ఇస్తాను, దాన్ని డైరెక్ట్గా యాడ్ చేసుకోండి. సో ఆ మ్యూజిక్ మీద ట్యాప్ చేసుకొని యూస్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని సో ఇక్కడ మనము ఎగ్జాక్ట్గా మ్యూజిక్ తగ్గట్టుగా వస్తుందో రావట్లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఓకే. సో ఇక్కడ నాకు ఈ సెకండ్ క్లిప్ ఉంది కదా, ఈ సెకండ్ క్లిప్ కొంచెం లేట్గా వస్తుంది. ఈ యొక్క సెకండ్ క్లిప్ నేను కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. సో దీని ఒక 4.5 సెకండ్స్ వరకు ఇలా సెకండ్ క్లిప్ నేను ఇలా ఎక్స్టెండ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ 4.5 వరకు సెకండ్ క్లిప్ను ఎక్స్టెండ్ చేశాను. ఇలా ఎక్స్టెండ్ చేసి చూడండి మనకి ఇప్పుడు ఇలా జూమ్లో అయితే కనుక వస్తూ ఉంటుంది. అది ఇంకా లాస్ట్ క్లిప్ వచ్చేసి మనకు సాంగ్ అనేది ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడికి ఇలా కట్ చేశాను. నేను ఒక 4.0 కాడికి ఇలా కట్ చేశాను. సో ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్గా చూడండి. సో ఇలా ఎగ్జాక్ట్గా జూమ్ ఇన్లో అయితే కనుక 2 ఫొటోస్ కూడా సాంగ్కు తగ్గట్టుగా అయితే వస్తున్నాయి అనమాట. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని ఫస్ట్ క్లిప్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని పైన ఫిల్టర్ అనే ఆప్షన్లో ఇక్కడ అడ్జస్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇందులో సాచురేషన్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఇలా టోటల్గా -50 ఇచ్చేసుకోండి. సో తర్వాతకి పైన మనకు విగ్నెట్ అనేసి ఉంది కదా, దాని ఇలా +50 +100 ఇచ్చేసుకోండి. ఇలా మనకు బ్లాక్ అండ్ వైట్గా మారిపోతుంది. సో ఇలా మారినాక సో ఒకవేళ మీకు సెకండ్, థర్డ్ ఫొటోస్ కూడా ఏమైనా ఫిల్టర్ ఎఫెక్ట్ కావాలనుకుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సేమ్ ఇక్కడ సెకండ్ ఫోటోని క్లిక్ చేసుకొని ఫిల్టర్లోకి వెళ్ళేసి ఇందులో కూడా మనకు మంచి కలర్ ఫిల్టర్స్ అయితే ఉంటాయి. మీకు నచ్చిన ఫిల్టర్స్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ. సో మంచి ఫిల్టర్స్ అయితే ఉంటే మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి. సో నేను ఇది కనుక యాడ్ చేయట్లేదు. సో మీకు కావాలనుకుంటే యాడ్ చేయండి. ఈ సెకండ్ ఫోటో ఓన్లీ ఫస్ట్ ఫోటోకి మాత్రమే నేను బ్లాక్ అండ్ వైట్ అయితే కనుక సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా సెలెక్ట్ చేసుకున్నాక ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని సో మళ్ళీ సేమ్ ఇక్కడ ఫిల్టర్ అనే ఆప్షన్లోకి వచ్చేసి ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఫిల్టర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇందులో మనకు బీట్స్ అనేసి ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ బ్లాక్ అనేసి ఉంది చూడండి. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్ట్రెంత్ ఫుల్గా ఇచ్చేసుకొని ఇంటర్వెల్ ఏమో 0 ఇచ్చేసుకోండి. సో 0 ఇచ్చేసుకుంటే మనకి ఇలా స్పీడ్గా బ్లింక్ అవుతూ ఉంటుంది. సో ఇలా ఇచ్చేసుకున్నాక మనకు ఆ ఫస్ట్ ఫోటో ఎక్కడైతే ఎండ్ అవుతుంది సో అక్కడనే చూడండి ఇలా కట్ చేసుకోవాలి. సో మనకు ఆ ఫస్ట్ ఫోటో ఎక్కడైతే జూమ్ అవుట్ అవుతుందో అక్కడనే ఎగ్జాక్ట్గా ఇది ఎండ్ అయ్యేలా కట్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ తక్కువ ఉంటే కొంచెం పెంచుకోవడం అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో కొద్దిగా నాకు కొంచెం పెంచుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది ఆ బ్లాక్ ఎఫెక్ట్ అయితే కనుక. సో నేను దాన్ని కొంచెం క్లిక్ చేసుకొని లైట్గా అయితే పెంచేస్తున్నాను చూడండి.
సో నాకు కొద్దిగా వస్తే బాగుంటుంది అనిపిస్తుంది, లైట్ కొద్దిగా పెంచుతున్నాను. సో ఇలా మీరు అడ్జస్ట్ చేసుకోవాలండి, అంటే సాంగ్కు తగ్గట్టు ఎగ్జాక్ట్గా వచ్చేలా. సో నెక్స్ట్ మనకి ఇలా జూమ్ అవుట్ అయిన తర్వాతకి ఇక్కడ మనకు షేక్ ఎఫెక్ట్ రావాలిగా ఫోటోకి. సో అక్కడ ఇలా వైట్లో ఉంచేసుకోండి, మనకు ఆ ఫోటో మొత్తం రివీల్ అవ్వాలి. జూమ్ ఇన్ అయిపోయిన తర్వాత అలా వైట్లో ఉంచేసుకొని సో ఇక్కడ మనకు షేక్ ఎఫెక్ట్ కోసం ఇక్కడ గ్లీచ్ అనేసి ఉంది కదా, సో ఆ గ్లీచ్ని క్లిక్ చేసుకొని ఇందులో జేపీఈజీ అనే ఎఫెక్ట్ ఉంటుంది చూడండి. సో ఆ జేపీఈజీ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ వాల్యూ అనేది చూడండి, మీకు ఎంత స్పీడ్ తోటి కావాలి, ఎంత ఎక్కువ బిడ్ కావాలని సెలెక్ట్ చేసుకోండి. సో నేను కనుక అంత చూడండి ఎంతైతే ఇచ్చానో సో అంతవరకు ఇచ్చేసుకొని పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని మనకు ఆ సెకండ్ ఫోటో ఎక్కడ అయితే ఆఫ్ అయిపోతుంది సో అక్కడ వరకు ఇలా కట్ చేసుకుంటే మనకు ఆ జేపీఈజీ అనేది చూడండి. సో నెక్స్ట్ సెకండ్ ఫోటోకి ఆటోమేటిక్గా ఇలా జేపీఈజీ ఎఫెక్ట్ అయితే కనుక చూడండి ఈ విధంగా అప్లై అయిపోయింది. సో తర్వాత మళ్ళీ ఇక్కడ జూమ్ అవుట్ అవుతూ ఉంటుంది. సో దీన్ని నేను డూప్లికేట్ చేశాను. ఇలా డూప్లికేట్ చేసుకొని మనకు ఆ ఫోటో రివీల్ అవ్వాలి కాబట్టి కొద్దిగా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకోండి. సో కట్ చేసుకున్నాక ఎండ్ వరకు ఇలా జేపీఈజీ ఎఫెక్ట్ని పేస్ట్ చేసుకుంటే సో మనకి ఎగ్జాక్ట్గా అయితే కనుక చూడండి ఆ జూమ్ అవుట్ అయితే కొద్దిగా గ్యాప్ ఇచ్చేసుకోవాలి. సో తర్వాత చూడండి ఈ విధంగా వస్తున్న తర్వాత మళ్ళీ ఇక్కడ జూమ్ ఇన్ అయిపోయి మళ్ళీ థర్డ్ ఫోటో కూడా ఇలా ఆ జేపీఈజీ షేక్ ఎఫెక్ట్ అనేది అప్లై అవుతుంది. సో ఇలా టోటల్గా మనకు మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. కొద్దిగా ముందుకు వెనక్కి అడ్జస్ట్ అయితే చేసుకోండి, అంటే సాంగ్కు తగ్గట్టుగా వచ్చేలా మీరు సెట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనకు వీడియో అయితే మనకు మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. సో మీరు ఒకసారి ప్రివ్యూ చూసుకున్న తర్వాతకి డైరెక్ట్గా మనం వీడియోని కనుక సేవ్ చేసుకోవచ్చు. సో ఓకేనా ఫ్రెండ్స్, పైన సేవ్ బటన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకొని మీకు వీడియో ఏ క్వాలిటీలో కావాలో ఆ క్వాలిటీలో సేవ్ చేసుకుంటే మనకు వీడియో అనేది ఇలా గ్యాలరీలోకి అయితే కనుక సేవ్ అయిపోతుంది. సో నేను మీకు ప్రివ్యూ కూడా నేను చూపిస్తాను సేవ్ అయిపోయిన తర్వాతకి. సో కొంచెం నేను స్కిప్ చేసి చూపిస్తాను చూడండి. ఓకే ఇక్కడ చూడండి మనకు వీడియో ప్లే చేస్తే కనుక సో చూసారా గైస్, ఈ విధంగా మనకు వీడియో అయితే కనుక గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ.